19వ శతాబ్దంలో అస్సాం రాష్ట్రంలో గారో అనే ఒక తెగ మధ్య ఒక మిషనరీ దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. ఆ గారో తెగలో ఎవ్వరు దేవుని మాటలు వినేవారు కాదు. నోక్సింగ్ అనే ఒక ఆయన, నేను దేవుని మాటలు వింటానండి అంటే అతడు యేసయ్య గురించి తెలుసుకుని యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించేశాడు. భార్య కూడా యేసయ్యను నమ్ముకుని భార్య కూడా బాప్తిస్మం పొంది యేసయ్యను సొంత రక్షకుని కింద అంగీకరించింది. ఈ వార్త అలా ట్రైబ్ అంతా పాకేసి అడవి నాయకుడు ఉంటాడు కదా, ఆ అడవి నాయకుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అడవి నాయకుడు ఊరోళ్ళందరినీ పిలిచి అంటాడు, నోక్సింగ్, నువ్వు యేసయ్యను వదిలేస్తావా వదలవా? అసలు నేను వదలండి యేసయ్యని, యేసయ్య నాకు కావాలంటే, యేసయ్యని వదలకపోతే భార్యని బిడ్డల్ని చంపేస్తామంటారు. అయినా నోక్సింగ్ చంపేయండి పర్వాలేదు అంటాడు. బాణం ఎక్కిపెట్టి, నోక్సింగ్ లాస్ట్ వార్నింగ్, భార్యని చంపేయమన్నా యేసయ్యని వదిలేస్తావా? నోక్సింగ్ అంటాడు, సార్ మీరు చంపేసినా కూడా నేను యేసయ్యని. ఆ మాట పూర్తవకుండా కానీ బాణం వదిలేరు, గుండెల్లోకి దిగిపోయింది బాణం. 2 పిల్లల్ని నుంచోబెట్టి, నోక్సింగ్ యేసయ్యని వదిలేస్తావా, నీ 2 పిల్లల్ని చంపేయమంటావా? నా పిల్లల్ని చంపేసిన నాకు యేసయ్యే కావాలి. లేతోళ్ళేమో పిల్లలదే, 2 మీదకి 2 బాణాలు వదిలితే ఈ పక్క నుంచి దిగి బాణం వెనకాల నుంచి వచ్చేసింది. 2 పిల్లలు చచ్చిపోయారు. నోక్సింగ్ ఆఖరిగా అడుగుతున్నాను, యేసయ్యని వదిలేస్తావా? అయ్యా నా భార్యని చంపేశాం, యేసయ్యని వదిలేనా? లేదు. నా పిల్లల్ని చంపాం, యేసయ్యని వదిలేనా? లేదు. నా కళ్ళ ముందు వారి ప్రాణాలు పోతే ఒకటి, నా ప్రాణం పోతే ఒకట? నా ప్రాణం పోయినా యేసయ్యని వదలనండి అంటాడు. ఆ మాట పూర్తయింది. ఒక్క బాణం వదిలేడు, నోక్సింగ్ చచ్చిపోయాడు. ఆ గారో ట్రైబ్కి సంబంధించిన నాయకుడు అన్నాడు కదా, అసలు ఏంటి ఎంత పిచ్చిగా ఉన్నాడు అని చెప్పి ఆ యేసయ్య గురించి తెలుసుకుని ఆ గారో ట్రైబ్లో వీళ్ళ తర్వాత యేసయ్యను ఎవరు సొంత రక్షకంగా అంగీకరించారో తెలుసా? ఎవరైతే బాణం వేసి చంపేశాడో వాళ్ళందరూ యేసయ్యను సొంత రక్షకుని కింద అంగీకరించేశారో. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి పిరిగితనం లేదండి. యేసయ్య కోసం నిలబడే ధైర్యశాలైన మనకు అలాంటి ధైర్యం ఉండాలి.